శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం కర్ణపర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక 217వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీ దీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ అయ్యా నేటి వరకు మనం కర్ణపర్వానికి 20వ రోజు కర్ణుని యొక్క రథచక్రం బ్రాహ్మణ శాపవశాత్తు భూమిలో కృంగిపోయింది. అంత కర్ణుడు తన జన్మ రహస్యం తనకు మాత్రమే తెలుసు. జన్మించిన దాది ముళ్ళ కిరీటం ధరించాడని చెప్పుకున్నాం. విధి లీలా వినాశం. ఆ జీవనంలో లీలగా లలిత చలిత సలిలముల లూయల రోగిన జీవనటువంటి యానం. సేవారణం తెచ్చ సరాసనమును అధివసించాడు కర్ణుడు. రణరంగ జీవన హేళామయుడైనటువంటి ఆత్మ బలిదానం గావించినటువంటి కర్ణుడు కర్మఠుడు. సహజ కవచకుండలాలు ఒలిచిచ్చినటువంటి త్యాగి. మిత్రసేవా నీతిబద్ధుడు. తనతో పాటు సుతులను బలిచ్చినటువంటి త్యాగి కర్మఠుడు. విధి బలీయమనటనుకు కర్ణుని యొక్క జీవనం మనకి మర్మాలను ఎన్నో బోధిస్తూ ఉంటుంది. ఆ రాధేయుడు మాటలు చేతల దిట్ట. తను కౌంతేయుడిని తనకు తెలుసు, కానీ అర్జునుడికి తెలియదు. కనుక నీటి కన్నా రక్తం చిక్కన. కాబట్టే విరోధి రణనీతి సూక్తులు పలికి వంశ గౌరవములను స్మరించి శౌర్య విలాసాలను ఎరిగి నడవడికను దిద్దుకోమని అంతర్లీనంగా రక్త స్పర్శ ధ్వనించగా పార్థునులకు హితవులు పలికాడు. రసరమ్య భావ సరణి కర్ణుని యొక్క భావం. అందుచే తానున్న పరిస్థితిని గమనించి, ఎందుకు తను భూమి మీద ఉన్నాడు, రథం చక్రం కృంగిపోయింది. కాబట్టి పార్థుడు ఆ తారతమ్యములను ఎరిగి నడుచుకున్నట యుక్తం అంటాడు కర్ణుడు. ఇది రక్తస్పర్శ బంధం. ఎవరికీ తెలియనటువంటి సందం. తన జన్మ రహస్యం తనకు తప్ప పాండవులకు తెలియదు. నీటికన్నా నెత్తురు చిక్కని ఇప్పుడే చెప్పుకున్నాం. పసికందుని చలిత లలిత సలిలమల లోయల లూపినటువంటి గంగా రాధేయునిగా చేసింది కదా కుంతీసుతుని. కాబట్టి జన్మ ఆపై రక్తం మలినం కారాదని కర్ణ హృదయం అయిన ధర్మయుద్ధాన్ని కాంక్షించాడు ఆ రాధాసుతుడు. అయ్యా, ఇది నా విశ్లేషణ. మీకేం తోస్తుందో విని నిర్ద్వందంగా స్పందించమనవి. ఈ రథచక్రం కృంగే కదా, లేవనెత్తదా, కొంచెం ఆగుమాగుమా అని ఉచిత అనుచితములను పార్థునకి రంగించాడు. కృష్ణుడు ఆ మాటలకు పరిహసించాడు. ధర్మములు తెలియని వాడవు కావు కదా అని ఎప్పుడైతే కర్ణుడు అన్నాడో పరిహసించాడు. ఈ ధర్మాలు ఈ ఉచిత అనుచితములు నేడు కానవచ్చిన కర్ణ ఇలా పూర్వమేమాయే. లక్క ఇల్లు గాల్చుట, కపట జూదం, ద్రౌపదిని అవమానించటం, ఘోషయాత్ర, అభిమన్యుని చంపటం మూల కర్తవు నీవే కదా. వెంటనే అర్జునుడు అమ్ముల ముసురు కురిపించగా అమ్ముల ముసురు, ఆ ముసురును ఆపి పెద్ద బాణాలతో నరుని గాయపరిచాడు. ఆ స్థితిలో కూడా కర్ణుడు కర్ణ రథ ధ్వజాన్ని విరిచాడు పార్థుడు. వాడి బాణాలతో కృష్ణార్జునులను బాధించాడు కర్ణుడు. విధిలేని పరిస్థితుల్లో ఆ కర్ణుడు తన రథం యొక్క ఇరుసును భుజానికి ఆనించాడు. బలాన్నంతా కూడగట్టాడు. ఎత్తే ప్రయత్నం చేశాడు. ఒక్కసారి అని పైకి లేపే ప్రయత్నం. చక్రాలు భూమిలో నుండి ఉబికి రాలేదు సరికదా. భూమి మరియు పర్వత శ్రేణులు, అరణ్యములు, సముద్రాలతో పాటు ఆ భూమి అంతా కూడా 6 అంగుళముల పైకి లేచాయి. బాణం సంధించాడు. రథాన్ని లేప ప్రయత్నిస్తూ ఉన్నాడు కర్ణుడు.
ఆ ప్రయత్నం అంత దృఢంగా ఉన్నది. అది అట్టిది. అంత నరుడు ఏం చేస్తున్నాడండి ఈయన? కులిస ప్రస్ఫురణాపహాసన నిభాగు గుచ్చంబులం గల్గి యాకలిమై వచ్చు కృతాంత వక్త్రమున ఉగ్రాంబై మురారి ఉగ్రంబై మురారాతి రుద్రుల చక్రంబును శూలమున్ తెగుడుచున్ క్రూరంపుటొప్పారు అంజలికంబైన మహస్త్రముందొడివి కర్షంబుచ్చునం చేయుచున్. భయానకమైనటువంటి పరిస్థితి. కులిస ప్రస్ఫురణాపహాసన అని భాగుచ్చంబులన్ గల్గి యాకలిమై వచ్చు కృతాంత వక్త్రమున నుగ్రంబై మురారాతి రుద్రుల చక్రంబును శూలమున్ తెగుడుచున్ క్రూరపుంటొప్పారు అంజలికంబైన మహస్త్రముందొడివి కర్షంబచ్చునం జయుచున్. కులిస ప్రస్ఫురణాపహాసన అనిభాగుచ్చంబులం గల్గి ఆకలిమై వజ్రాయుధమును మించినటువంటి కాఠిన్యముతో, ఆకలితో నోరు తెరిచినటువంటి యముని నోరా ఏమి అన్నట్లుగా ఉన్నటువంటి ఓ మహస్త్రం అతి భయానకం. అది ఎలా ఉందండి? సుదర్శనం మరియు శూలం వాటిని నిరసిస్తూ క్రౌర్య భయద స్వరూపి అయిన ప్రచండ అస్త్రాన్ని శింజనికి సంధించి నారికి తొడిగాడు. దాని శక్తిని పెంచి ప్రయోగింపగా ఏమని ప్రయోగిస్తున్నాడండి? నేను తపస్విని, దాతను, గురుసేవారతుడను, పుణ్యకర్మ ఆచరణ గలవానినైతే ఈ బాణం అనివార్యమై కర్ణుని తల త్రెంచుగాక అని మంత్రించి అస్త్రాన్ని వదలగా ఉభయ పక్షాల వారు మూర్ఛిల్లారు. నినద సముద్భట స్ఫురణ నింగి వగల్పగ సర్వభూత కంపనమగు చమ్మెయన్నిగిడి పార్థివ సత్తమ ఏమి చెప్పుదున్ తునిమి శిరంబు దునిమి శిరంబు రక్తమునందోగుచు కర్ణుని ఎట్ట వజ్రఘోర నిహతిన్ కూలు గైరిక దరాధరముందల పింపబట్టుగన్. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఆస్త్రం కఠోర శబ్దం గావిస్తూ ఆకాశం బర్దలైందా అన్నట్లుగా పంచభూతములు తల్లడిల్లాయండి. కర్ణుని తల త్రుంచింది. తల నెత్తురుతో మునిగిపోయింది. ఆ తల లేనటువంటి మొండం కొండ వాగుల వర్ణములతో వజ్రాయుధ ఖాతానికి కూలిన పర్వతాన్ని పోలి నిగనగలాడుతూ ఉంది. దర్శింతురుగాక సీతారాం. ఆపై చరమగిరి నుండి పడియడు తరణికరణి, చరమగిరి నుండి పడియడు తరణికరణి సోతపుత్రుతల వడంగాంతి స్ఫురణోజ్వలంబు అతి సుందరమునునగు కాయమట్లు ధరణిం పడయన్. శివ శివ. పడమటి కొండ నుండి పడే సూర్యునిలా కర్ణుని తలపడగా సంధ్య రాగ అరుణిమ తరణి, సంధ్య రాగారుణిమ తరణి మోలే రక్తారుణిమతో కర్ణుని యొక్క దేహం పెంపారుతూ ఉంది. నేల వ్రాలింది. సూతతనయ తరణి అస్తమించే. తరణి అనగా సూర్యుడు. అత్యంత ప్రకాశమాన కాంతిపుణ్యం కర్ణ శరీరమును వీడి కమలాప్తినుడు ఆ బింబములో లీనమాయే. అర్జునుడినే కాలగతి అతిక్రమింపరానిదయ్యే బ్రాహ్మణ శాపం సంపన్నంపై రథచక్రం
మునుపుటి వలె తనంతటదే లేచి నేలపై నిలిచి ఉన్నది. ఇది బ్రాహ్మణ ప్రతాపం, బ్రాహ్మణ శక్తి, బ్రాహ్మణ వాక్కు, బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మ తేజం, నిరుపమానం. ఇంతకు మించి ఏం చెప్పగలం? పాంచాలుడు ఆ విధినిగాంచి బిగ్గరగా కేకలేశారు. యుద్ధ వాయిద్యాలు మ్రోగుతూ ఉన్నాయి. అందరూ కూడా ఆనందంగా ఉన్నారు, పాండవ సేన యావత్తు. ఆపై నిర్గత ప్రాణు రాధేయు నిజ కరముల గరుణ పెంపునంటుటన్ కారణముగా పావన స్నానమునరింపబోవునట్టు, పావన స్నానమునరింపబోవునట్టు అపర జల నిధిలోనికి నరిగే ఇనుడు. అయ్యా, యుద్ధభూమిలో పడి ఉన్న ఆ దేహాన్ని చూచేవారు లేక సూర్యుడు దుఃఖితుడైనట్లు వైదొలిగాడండి. ఆ కిరణములతో తాకాడు. సూర్యసుతుడు కదా, ఆ కిరణాలు తాకాయి. రవి మైల దోషం తొలగించుకొనగా పడమటి సముద్రంలో గ్రంకులుడే. శల్యుడదిగాంచి మూడు వారిన ఆ తేరును మరల్చుకొని విలపిస్తూ వెళ్ళిపోయాడు. కౌరవ సేన పరుగులు తీసింది. భీమ సింహనాదాలు మారుమ్రోగుతూ ఉన్నాయి, ప్రతిధ్వనలు ఈనసాగాయి. శల్యుడు కన్నీటి ధారలతో దుర్యోధనుడికి చేరి ఈ విధంగా వివరించాడు ఆ ఘట్టానంతా కూడా. అంతా ఇంద్రాది దేవతలు, యమ వరుణ కుబేరాదుల పరాక్రమములు, వాటికి అన్నిటికీ కూడా నిధి కదా ఈ కర్ణుడు. నేల రాలే విధి లీల, ఆయుధాలు, మూగజీవాలు, వీరుల యొక్క ఆభరణములు, గుట్టలు గుట్టలు రాసుల ప్రోవులుగా నేల రాలి అక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి. సంధ్యా సమయం అది. ఆపై కర్తవ్యాన్ని నిర్ణయించు అన్నాడు. కృప, అశ్వత్థామ, శకుని, సుశర్మాదులు దుర్యోధన వద్ద కేతించారు. ఈ వార్త విని కర్ణాయని శోక సాగరములో మునిగిపోయాడు. రారాజు విలపిస్తూ అందరినీ తీసుకొని తన శిబిరానికి వెళ్ళాడు. కృష్ణార్జునుడు తమ దేహంలో నాటుకున్నటువంటి కర్ణ శల్యములను పీకి పోరు చాలించి వారి శిబిరాలకి వారు చేరారు. ధర్మరాజుకు ఆ కర్ణుని యొక్క మరణ వార్త తెలిపారు. అంతా నీ దయా అన్నాడో, సంతసించాడో ధర్మరాజు. కృష్ణుడితో ఈ రేయి హాయిగా నిద్రించదని అన్నాడు ధర్మరాజు. అయ్యా, ఈ వివరాలన్నింటినీ సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తా ఉన్నాడు అని వైశంపాయనుడు జనమేజయునితో చెప్పసాగాడు. ఏమని? అనలుడు భాస్కరుండును సుధాంశుడు నధర్వ సంప్రవర్తకుల్ వినుము నరేంద్ర, ఈ క్రతువు విష్ణుమయంబు, ఇది నిర్వహించి అర్జునుడును కర్ణుడును సమర రూపమునందగా ఈ ప్రబంధమింపొనర భటించినన్ వినినందు నరుం చెర సౌఖ్య సంపదల్. మంగళాశాసనం గావించారు. ఏమని? ఈ కురుక్షేత్రం అనేటువంటి రణం ఇదొక మహాయజ్ఞమయ్య. ఇది విష్ణుమయం. అగ్ని, సూర్యుడు మరియు చంద్రుడు ఈ యజ్ఞానికి ఋత్విజులయ్యా. దీనిని కర్ణార్జునులు ఇరువురు సమంగా వారి వారి పాత్రను యుద్ధరూపంగా నిర్వహించారయ్యా, పోషించారు. ఈ ప్రబంధం వినినా చదివినా శాశ్వతమైనటువంటి ఆ నరులకు సౌఖ్యాలు, శాశ్వత సౌఖ్యాలు లభిస్తాయి, సంపదలు లభిస్తాయి అని మంగళాశాసనం. అశ్వశాంతం స్వామి మహార్ధ సౌరభ పరాశరనందన వాక్యమంజరి ప్రబంధం శ్రీ తిక్కన సోమయాజి ప్రణీతం. ఆంధ్ర మహాభారతం తృతీయాశ్వాసం కర్ణపర్వం సంపన్నం. రేపటి నుంచి మనకు శల్యపర్వం. అయ్యా, సభ్యులు పెద్ద మనసుతో ఆదరించి వినమనవి నిర్ద్వంద్వంగా మీ అభిప్రాయాలను వెల్లడిస్తే నేను ఎక్కడున్నాను, ఈ ప్రవచనం తీరేమి, మాకు మీ యొక్క ఆశీర్వచనమే ప్రాణం సుమా. దయతో విని శ్రీరామ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మన్నించ ప్రార్థన. గడప లోపడకడం గడప దాడితే హిందువులం.
శివాజ్ఞగా శ్రీ వెంకట రామనారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విని ఆదరించే ప్రార్థన. ధర్మో రక్షతి రక్షిత, ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది. సీతారాం.